అలాంటి ఫార్ములా ఇంతవరకు టీడీపీలో లేదు. ఓకే. ప్రాంతీయ పార్టీలో అది కష్టం అట్లా పెడితే. ములాయం సింగ్ నట్టబెట్టి అఖిలేష్ చచ్చాడు అక్కడ, నానా తిప్పలు పడ్డాడు, అందుకే తర్వాత తీసేశాడు అతనే. వీళ్ళకి బాగా అనుభవాలు, చంద్రబాబు గారికి బాగా ఎక్స్పీరియన్స్ కదా. లాలూ ప్రసాద్ నట్టబెట్టి తేజస్వి యాదవ్ తిప్పలు పడి చివరికి తేజస్వి యాదవ్ తనే మొత్తం తీసుకున్నాడు. కాబట్టి ప్రాంతీయ పార్టీలలో ఒకటే ఏంటంటే జాతీయ పార్టీలు చేసే తప్పదే. ప్రెసిడెంట్ వేరు, సీఎం వేరు, తప్పు కాదు అది. అక్కడ వాళ్ళకి అవసరం ప్రతిదీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అడగడం కాకుండా, ప్రధానమంత్రి పార్టీ వేరుగా ఉంటుంది, ప్రధానమంత్రి వేరుగా ఉంటారు జాతీయ పార్టీలు. అది ప్రాంతీయ పార్టీలో మాత్రం రెండు ఒకళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు స్టాలినే ప్రెసిడెంట్, స్టాలినే అది. ఉదయనిధికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు మంత్రి, ఇక్కడ సేమ్, అక్కడ సేమ్. ఎందుకంటే అధ్యక్ష బాధ్యతలు మళ్ళీ వేరేగా ఇచ్చినప్పుడు కొంతమంది డబుల్ గేమ్ ఆడతారు, పార్టీ వేరు ఇది వేరు అనేటటువంటి. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోరు వాళ్ళు. ఇంకోటి అధికార బదలాయింపు సందర్భంగా సేఫ్ పాసేజ్ లోకేష్ ప్రిపేర్ చేస్తారు కానీ ట్రబుల్సమ్ క్రియేట్ చేయరు. ఇప్పుడు తీసుకొచ్చిన ఆ పార్టీ కమిటీ స్ట్రక్చర్ చూస్తే యంగ్స్టర్స్ కి వీళ్ళకి అట్లాంటి పదవులు ఇచ్చారు చాలా మందికి. ఇదంతా ఒక టీముని పార్టీ పరంగా తయారు చేసుకుని రేపు ఎన్నికల్లో గెలిచే బాధ్యత లోకేష్ తీసుకుని ఆ తర్వాత సీఎం అవుతాడా ఒక ఆస్పెక్ట్, లేదా